అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకైతే భారీ నుంచి అతి భారీ శుభవార్త అయితే చెప్పిందనమాట రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇది ఒక బంపర్ ఆఫ్ అనే చెప్పాలి. మనకి నూతన సంవత్సరం కానుకల కింద మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి పంపిణీ చేయబోతున్నారండి. అయితే 8,000 రూపాయల వరకు కూడా పెన్షన్ అనేది పంపిణీ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా తాజాగా 2 అప్డేట్లు అయితే ఉన్నాయండి. అవి ఏంటి? సో పెన్షన్ సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నారు? సో కొత్త పెన్షన్ అనేవి ఎప్పుడు అప్లై చేసుకోవాలి? ఇలా చాలా సందేశాలన్నీ కూడా మనకి ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ముఖ్యంగా పెన్షన్దారులందరూ కూడా ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. మీకే పూర్తిగా అదే అర్థమవుతుంది. ఈ వీడియోని ఎక్కడ కూడా ఆపకండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా, ముఖ్యంగా పెన్షన్దారులకి అలాగే వృద్ధుల వితంతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తానండి. సో మీరు చేయవలసిందల్లా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వాల్లో కంటే ఈ యొక్క ప్రభుత్వం పెన్షన్ పెంచి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో గత ప్రభుత్వంలో మనకి 3,000 రూపాయల కింద అందించేవారు. అయితే ఈ యొక్క ప్రభుత్వం దాన్ని కాస్త 4,000 చేసి మనకి పెన్షన్ అనేది అయితే అందించబోతుందండి. అయితే ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను మనకి ముందుగా చెప్పినట్లుగానే మనకి ఇప్పుడు మనకి 1వ తారీఖు ఆదివారం వస్తే దాని ముందు రోజు మనకు పెన్షన్ అనేది అందించేవారు. కాకపోతే ఈసారి కొత్త సంవత్సరం కానుక కింద డిసెంబర్ 31 నుంచే పెన్షన్ అనేది అయితే పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. సో దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది. సో ఇక్కడ ఎవరైతే అర్హులు ఉంటారో, అంటే ఎవరైతే మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి అర్హులు ఉంటారో వారందరి ఖాతాలో కూడా డబ్బులు జమ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగిందనమాట. అంటే పెన్షన్ పంపిణీ చేయడానికి సిద్ధమైనట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. సో దీనివల్ల ముందు ఒక రోజు ముందుగానే మీ యొక్క పెన్షన్ అనేది అయితే మీ ఇంటికైతే చేరుతుంది. అలాగే దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే కంప్లీట్ అయి ఉండాలండి. ఎవరికైతే ఈ కేవైసీ అయితే కంప్లీట్ అయి ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ సంబంధించిన నిధులు అనేవి అయితే అందుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. సో కంపల్సరీగా ఈ కేవైసీ అయితే కంప్లీట్ అయి ఉండాలండి. కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ యొక్క పెన్షన్ సంబంధించిన నిధులు అనేవి అయితే అందుతాయండి. అయితే దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళిక అయితే రూపొందిస్తుంది. అలాగే మనకి ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి ఇంట్లో వృద్ధులు వితంతులు అయితే ఎవరైతే ఉంటారో, అంటే భర్త చనిపోయి ఎవరైతే ఉంటారో భర్తకి కనుక పెన్షన్ వస్తే వారైతే మళ్ళీ అప్లై చేసుకోగలదన్నమాట. సో వారికి నేరుగా అయితే వస్తుంది. కాకపోతే మనకి ఇక్కడ ఒక నెల పాటు వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ నెలలో కూడా మనకి పెన్షన్ అనేది ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగిందనమాట. దీనివల్ల ఏంటంటే ఏ నెలకు ఆ నెల మిస్ కాకుండా మీకైతే పెన్షన్ అనేది వస్తుంది. ఇది ఒక గొప్ప శుభవార్తని చెప్పాలి. అలాగే నవంబర్ నెల పెన్షన్ ఎవరైతే అప్లై చేసుకుంటారో, అంటే ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి కూడా మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించిన నిధులు అనేవి వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగిందనమాట. సో దీనివల్ల ప్రతి ఒక్క పెన్షన్దారుకి కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పి ఈ విధంగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మనకి అనర్హులందరినీ కూడా గుర్తించి వారందరినీ తొలగించడం అయితే జరుగుతుందనమాట. సో చాలామంది పెన్షన్లు అనేవి అయితే వెళ్ళిపోతున్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి, అంటే వితంతుల పెన్షన్ సంబంధించి చాలామంది అనర్హులు ఉన్నారని చెప్పి ప్రభుత్వమే గుర్తించి ఈ నిర్ణయం అయితే తీసుకుందండి. సో ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి మళ్ళీ సపరేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చండి. అయితే అనర్హులను మాత్రం ప్రభుత్వం తొలగించి అర్హులకు మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది వచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుందండి. సో దీనికి సంబంధించి కూడా ప్రణాళిక అయితే రూపొందిస్తుంది. ఇప్పటికే చాలామంది పెన్షన్లను తొలగించిందనమాట. ముఖ్యంగా వితంతుల పెన్షన్ అంటే దాదాపుగా మనకి 6,000 వరకు ఇస్తున్నారు కాబట్టి ఎక్కువ దానిలోనే బోగస్ పెన్షన్లు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందనమాట. సో వితంతుల పెన్షన్ అందరినీ కూడా తొలగించి మనకి ఎవరైతే అర్హులు ఉంటారో, అంటే అనర్హులందరినీ తొలగించి అర్హులకు మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది వచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులు అయితే వేస్తుందండి. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే ప్రభుత్వం దగ్గర అంతంత మాత్రం నిధులు అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈసారి మాత్రం అర్హులకు మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది వచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం అనేది సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అంతేకాదండి, మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి మనకి
చాలామంది పెన్షన్ అప్లై చేసుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. జన్మభూమి కార్యక్రమం మనకి జనవరి 2వ తారీఖున జరగాల్సి ఉంది. కాకపోతే కొన్ని కారణాల వల్ల అయితే పోస్ట్‌పోన్ అయితే చేశారు. అది మనకి సంక్రాంతి తర్వాత అయితే నిర్వహించే అవకాశం ఉంది. అప్పటి నుంచి మనం అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. చాలామంది అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఎదురు చూస్తున్నారు. కాకపోతే జనవరి 2వ తారీఖున కాదండి, మనకి సంక్రాంతి తర్వాత అప్లై చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులు అయితే వేస్తుందన్నమాట. సో మనకి ఇక్కడ సంక్రాంతి కానుక కింద మనకి 8 రకాల సరుకులు అయితే పంపిణీ చేయబోతున్నారు. బియ్యంతో పాటు మనకి శనగపప్పు, కందిపప్పు అయితే అందించబోతున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతికి మనకి కానుకలు అయితే అందబోతున్నాయండి. ఇది ఒక గొప్ప శుభవార్తని చెప్పాలి. అలాగే మహిళలకు చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను మనకి నెల నెల మనకి 1,500 రూపాయలు అనేవి అయితే అందించున్నారు కదా. సో నెల నెల కాకుండా మనకి 12 నెలలకు గాను 18,000 రూపాయలు అనేవి అయితే వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేసింది. సో ఒకేసారి 18,000 రూపాయలు అనేవి అయితే విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. సో దీనివల్ల ప్రతి ఒక్క మహిళలకి మేలు చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట. సో అనేక పథకాల కార్యక్రమాలకు సంబంధించి అన్నీ కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా చేపడుతూ వస్తుంది. మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి పెంచిస్తామని చెప్పిస్తున్నారు. అలాగే పెంచిస్తున్నారు. అలాగే మనకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కూడా పెంచి ఇవ్వడం అయితే జరుగుతుందండి త్వరలోనే. దీనిపై కూడా మనకి అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కేవైసీ మాత్రం కంపల్సరీగా అయితే చేయించుకోండి. కొత్త పెన్షన్లు కూడా మనకి సంక్రాంతి తర్వాతే అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. అయితే దీనికి సంబంధించి కూడా త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మీరు వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.